జై సేవ జై గౌడవాన. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీ కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు ఏవైతే పిఎం జన్మన్ కింద వచ్చినటువంటి ఇల్లు కట్టడానికి ఇల్లు నిర్మించడానికి ఫారెస్ట్ అధికారులు మాకు అనుమతులు ఇవ్వడం లేదు అని ఈరోజు ఐటీడీఏ ముందర కూర్చున్నటువంటి కులం సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనారావు గారికి, అట్లాగే రాష్ట్ర ఐక్యవేదిక పీబీటీజీ గారికి, అందరికీ వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఈ సమస్య మన ఉట్నూరే కాదు, ఆదిలాబాదే కాదు, కుమ్రంభీం జిల్లా కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ 4-5 రాష్ట్రాలలో ఈ సమస్య ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కవ్వాల్ టైగర్ జోన్, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి కుమ్రంభీం టైగర్ రిజర్వ్, అట్లాగే మహారాష్ట్రలో చాప్రాల, కన్నర్గాం, ఇంద్రావతి, తిప్పేశ్వర్, అందేని, తొడబ, ఇట్లా చాలా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. మరి ఇది 1972లో ఒక ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఫారెస్ట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాత్రికే అసెంబ్లీని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తారు, చట్టాలు రూపొందిస్తారు. అక్కడ పార్లమెంట్ లో కూడా రాత్రి కొత్త చట్టాలు తీసుకొస్తారు. మరి ఆదివాసులు అంటేనే 60-100 మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆదివాసులు అంటే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, ఈ 5 ఖండాలతో భూభాగంతో కూడినటువంటి భూభాగాన్ని గోండ్వానా అంటారు. గోండ్వానా తర్వాత చాలా సంవత్సరాలు గోండు రాజులు పరిపాలించారు. తర్వాత 1947లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం మాకు ఉండడానికి ఇల్లు లేకుండా చేస్తున్నట్టే మరి ఎవరి మీద పరిపాలన చేస్తున్నారు, ఎట్లా పరిపాలన చేస్తున్నారు అనేది మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇక్కడ స్థానికంగా కావచ్చు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి శాసనసభ్యులే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, వీళ్ళందరూ తప్పకుండా మీరు అసెంబ్లీలో 1972 యాక్ట్ ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ ఉందో దాంట్లో లొసుగులు ఏమున్నాయంటే, మాకు స్కూల్ కట్టనీయకుండా, అంగన్వాడీ బిల్డింగ్ కట్టనీయకుండా, ఇండ్లు కట్టనీయకుండా, రోడ్లు వేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి లోపాలను సవరించాలి. ఇది మాట్లాడకుండా ఏదైతే తప్పుడు సమాచారం ఇచ్చి ఎవరినో పబ్లిక్ లను మాయమాటలు చేస్తే ఇక్కడ ఊరుకునేది లేదు. మొన్న గుండాలలో కూడా గుండాల సమస్య అయితే ఉంది. చాలా మంది మాకు ఫోన్ చేస్తారు. కుమ్రంభీం జిల్లాలో కూడా మొన్న కూడా ఇల్లు నిర్మించి కూడా ఆపారు. ఇక్కడే కాదు, ప్రతి ప్లేస్ లో ఇదే సమస్య ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు ఇక్కడ ఊళ్ళలో తిరగడం కాదు, మేము ఎందుకు ఓట్లు వేసినామంటే పార్లమెంట్ లో పోయి ఈ చట్టాన్ని సవరణ చేయండి అని నరేంద్ర మోడీ గారిని అక్కడ పోయి మీరు మాట్లాడండి. ఇక్కడ ఊర్లో తిరగడం కాదు. మేము ఓట్లు వేసినాం. ఓట్లు ఎందుకు వేసినాం అంటే మా సమస్యలను పరిష్కరించాలని. కాబట్టి మీరు ఇక్కడ తిరగకుండా మా అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి చట్టం ఏదైతే ఉందో వైల్డ్ లైఫ్ సెంచరీ, ఇప్పుడు ఇక్కడ డిఎఫ్ఓ ఏమి చేయలేరు, ఇక్కడ కలెక్టర్ ఏం చేయలేరు, ఇక్కడ పిఓ కూడా ఏం చేయలేరు. ఎందుకంటే పార్లమెంట్ లో అది యాక్ట్ చేయబడ్డది. కాబట్టి దీన్ని తప్పకుండా మా రాజ్కోట్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం ప్రభారావు గారు ముందు అక్కడ సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని, తర్వాత అనేక విధాలుగా చేసి మొన్న కుమ్రంభీం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. మరి స్వయం ప్రభారావు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా మేము కూడా మా రాష్ట్ర అధ్యక్షుల గారికి, ఎందుకంటే ఆయన సెంట్రల్ స్టేట్ లెవెల్లో చాలా అనుభవం ఉంది. కాబట్టి ఈ 1972 జీవో ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇల్లు నిర్మించడానికి ఏదైతే అడ్డంకం వస్తుందో దాన్ని రద్దు చేయడానికి, దాంట్లో లోపాలు సవరణ చేయడానికి మా అధ్యక్షుల వారికి కూడా మేము దృష్టి కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై గోండ్వానా, జై ఆదివాసీ.
అదే కూర్చో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కూర్చో, తాగి నైట్ వేసుకొని మాట్లాడుతున్నావు, సిగ్గున్నదా? ఫారెస్ట్ వాళ్ళు మా ఊళ్ళో కాచి ఇల్లు కట్టదు, ఈ